తల్లి, బంగారు తల్లి. ఏంటి వర్గీస్? అమ్మాయిని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఒక హంతకుడు ఇంట్లో ఉంచలేను కదా. ఎక్కడ కూడా నుయ్యి ఉంది కదా. నూతులకు తోసేయడం అతని వీక్నెస్ కదా. మరి నాకు నా కూతురు మాత్రమే మిగిలింది. అమ్మాయిని చూడాలంటే చూసి వెళ్ళిపోవచ్చు కదా. పాపా, నాన్న. ఏమా, మీ మావయ్య గురించి పూర్తిగా తెలుసుకున్నావా? పరోల్లో రాగానే సెక్యూరిటీని హత్య చేసేసాడు. వెంటనే వెళ్ళిపోతాడులే. నువ్వు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. వెంటనే మన ఇంటికి వచ్చే వెళ్ళిపోతా. మావయ్య ఎవరిని చంపరు. దానికి కావలసిన సాక్ష్యాధారాలు పోలీసులకు దొరికాయి. వాటన్నిటినీ కలిపి ఒక లాక్ వేసేస్తారు వాళ్ళు. తెలుసు కదా. వాడిని అరెస్ట్ చేస్తున్నప్పుడు ఇంకా ఎవరెవరిని పట్టుకుంటారో మనకు తెలియదు కదా. ప్రస్తుతం మనం సేవ్ అయిపోదాం. బట్టలు సర్దుకుని నాతో పాటు వచ్చాయి అంతే. నేను ఎక్కడికి రాను. మీకు ఆకలేస్తుంది కదా, లోపలికి వచ్చి ఊరికే కూర్చోండి, నేను ఏదైనా చేసిస్తాను. అయితే 2 హాఫ్ బాయిల్ వేయి. ఆమ్లెట్లైనా పర్వాలేదు. కేటుకే చుట్టుపక్కల పోలీసులు వెతుకుతున్నారు. ప్రతి చోట పోలీసులు వెతుకుతున్నారు. సీసీటీవీలో కనిపించిన బైక్ కోసం. ఈ నంబర్ నోట్ చేయి. అలాగే. హలో హలో, నువ్వెందుకు మళ్ళీ రీకాల్ చేయలేదు? చెప్పు, ఎందుకు కాల్ చేయలేదు? రేపు సాయంత్రం వరకు నీకు టైం ఇస్తున్నాను. షైన్తో బైక్ మీద ఉన్నవాడు వీడే అయి ఉండాలి. ముందు వీడిని పట్టుకోవాలి. అలాగైతే ముందుగా వీడిని పట్టుకోవాలి. అందరినీ పట్టుకోవాలి. ఇక్కడికి దగ్గరలో ఏదైనా మసీద్ ఉందా? మసీదు ఇక్కడే పక్కన ఒకటి ఉంది, 2 కిలోమీటర్స్ అవతల. ముందు నేను అక్కడికే వెళ్లేవాడిని. తర్వాత ఈ కాలికి దెబ్బ తగలడం వల్ల నేను ఇంట్లోనే ఉండిపోయాను అలెక్స్. ఆ తర్వాత 5 కిలోమీటర్ల అవతల శ్రీకాకుళం పక్కన ఒక మసీద్ ఉంది. ఏమిటి విషయం? అంటే వాడు ఫోన్ చేస్తున్నప్పుడల్లా ప్రతిసారి బాంగ్ వినిపిస్తూ ఉంది. నా అనుమానం ఏంటంటే ఈ 2 మసీదుల మధ్య వాడు ఎక్కడో అక్కడ ఉండాలి. రేపు సాయంత్రంలాగా వాడిని మనం పట్టుకోవాలి, లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఏదైనా పబ్లిక్ బూత్కి వెళ్ళి ఆ నెంబర్ దొరికే వరకు కాల్ చేస్తూనే ఉండండి. మిగతాది నేను చూసుకుంటాను. వస్తానమ్మా. సరే నాన్న. ఎవరు వాడు? రేయ్, ఒక మంచి భర్తగా కూడా బతకలేకపోయావు. దానికి నీకు టైం కూడా లేకుండా పోయింది. మంచి తండ్రి వినిపించుకోవడానికి టైం ఉంది. ఆ పాపని జాగ్రత్తగా చూసుకుంటే నీ చివరి టైంలో ఉపయోగపడుతుంది. ఇలా తాగుతూ తిరగడం మానేయి. ఏదో నేను చెప్పాను కదా అని నువ్వేం మారాల్సిన అవసరం లేదు. నేను ఇంకో 10 రోజుల్లో వెళ్ళిపోతాను. మనిషిగా మారి మనసు మారితే చేసిన పాపాలు పోతాయి. ప్లీజ్ రా.